మాకు మా చెల్లి కావాలి డాడ్. మేం బుజ్జి తల్లిని మిస్ అవుతాం డాడీ. మేం బుజ్జి తల్లిని ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నాం డాడ్. మనోహరి ఆంటీ చెప్పినట్టు మిస్సమ్మ ఇక్కడికి వస్తే బుజ్జి తల్లి అడ్రస్ తెలుసుకోవచ్చు కదా డాడీ. అబ్బా ప్లీజ్ అమర్, పాప కోసమైనా నువ్వు ఒప్పుకో. బాగి ఎన్నో రోజులు ఇక్కడ ఉండదు. పాప గురించి తెలియగానే తనని పంపించేద్దాం. మనోహర గారు, మీరెంత నిస్వార్థపరులండి. పాప కోసం ఎంత పెద్ద త్యాగం చేస్తున్నారు. మీ జీవితం అంతా ఈ ఇంటి కోసం దారపోశారు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే మనోహర్ గారు. మీ ఫోటోకు దండ వేసి గోడకు తగిలించి రోజు దీపం పెట్టి పూజించినా తప్పు లేదండి, తప్పు లేదు. అలా చనిపోయిన వాళ్ళకి చేస్తారు కదా రాథోడ్. అంటే మనోహర్ గారు ఈ ఇంటి ఇలవేల్పుతో సమానం అని చెప్తున్నాను అంజు పాప. ఓ అవునా. నాకు అంత పెద్ద గౌరవం అక్కర్లేదు రాథోడ్. అమ్మ కోరుకున్నట్టు ఆ పాపని ఇంటికి చేరిస్తే నాకంతే చాలు. చూసారా సార్, చూసారా, ఇది మనోహర్ గారి గొప్పతనం. ఒప్పుకోండి సార్, మనోహర్ గారి ఆఖరి కోరిక తీర్చండి సార్. ఆఖరి కోరిక? మనోహరి అంటే చనిపోతుందా రాథోడ్? అంటే నా ఉద్దేశం, మనోహర్ గారు ప్రాణాలు వదిలైనా సరే పాపని ఇంటికి చేరుస్తారని దాని అర్థం. ఓకే మనోహరి, నువ్వు చెప్పావు కాబట్టి రేపు తను రావడానికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్. కానీ పాప గురించి తెలిసిన వెంటనే తనని ఇంటి నుంచి పంపించేయాలి. ఆ తర్వాత ఒక్కరోజు కాదు, 1 గంట కూడా తనిక్కడ ఉండడానికి వీల్లేదు. షూర్ అమర్, షూర్ షూర్. నా మెడలో నువ్వు 3 ముళ్ళు వేయగానే నేనే ఆ బాగుని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. తను ఉన్నన్ని రోజులు తన వల్ల ఈ ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. నా డిసిప్లిన్ సంగతి నీకు తెలుసు కదా. తెలుసా మరి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. అయితే రేపు మిస్సమ్మ రాగానే మేము తనతో మంచిగా నటించాలా మనోహరి ఆంటీ? అవునంజు, తన మీద మాకు అస్సలు కోపం లేనట్టు, తనని మేము ఇంకా ఇష్టపడుతున్నట్టు యాక్ట్ చేయాలా ఆంటీ? అంతే. అయినా మనసులో మిస్సమ్మపై కోపం ద్వేషం పెట్టుకుని పైకి ప్రేమ నటించడం చాలా కష్టం ఆంటీ. ఆంటీ, మీకోసం, మా చెల్లి కోసం మేము నటిస్తాం ఆంటీ. మీరు చెప్పినట్టు చేస్తాం. సర్లే పదండి. ఇట్స్ ఆల్ రైట్ మనోహర్ గారు. ఏది ఏమైనా నీ నిస్వార్థం, నీ త్యాగం ఎంతో గొప్పవి. మీకోసం నేను రేపు మిస్సమ్మని పికప్ చేసుకొని ఈ ఇంటికి తీసుకొని వస్తాను. ఓకే. సారుకు మీరిచ్చిన మాటని నెరవేరుస్తాను. అది నా కర్తవ్యం, అదే నా ధర్మం, అదే నా లక్ష్యం. చూసావా చంబా, అందరినీ ఎలా సెట్ చేశానో.
ఎవరిని ఎవరు సెట్ చేశారు మనోహరి? ఎవరో సెట్ చేయడం ఏంటి? ఇదంతా నా సెట్టింగే. అంతా నా ప్లాన్ ప్రకారమే కదా జరుగుతుంది. నిజంగా ఇది నీ ప్లానేనా? ఏ నీ ప్లాన్ అని చెప్పి క్రెడిట్ ఏమైనా కొట్టేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఓ దరిద్రం కూడా నాకెందుకులే అమ్మా. దరిద్రం అంటావేంటి? ఇది నా మాస్టర్ ప్లాన్. హ్మ్, ఆ బాగీకి దిమ్మ తిరిగిపోయేలాగా బ్రెయిన్ స్ట్రోక్ తెప్పిస్తాను. ఎవరికి స్ట్రోక్ తెప్పిస్తారు? ఏంటి నమ్మవా? హ్మ్? కావాలంటే నీ గవ్వలు వేసి చూడు. ఆ? జరగబోయేది నీకే తెలుస్తుంది. మళ్ళీ గవ్వలెందుకులే అమ్మా. జరిగిపోయేదేమిటో స్పష్టంగా తెలిసిపోతుంది. కరెక్ట్. రేపు తెల్లవారుగానే బాగి ఆట మొదలు పెడుతుంది. అమ్మా, నా లగేజ్ రెడీ. నా లగేజ్ కూడా రెడీ. ఇంకెళ్దామా? సరే, ముందు నేను వెళ్తాను, తర్వాత తాతయ్యతో నువ్వు రావాలి. అదేంటమ్మా, ఇద్దరం కలిసి వెళ్ళకూడదా? లేదు బుజ్జమ్మా, గడ నువ్వెవరో అమ్మెవరో ఒకరికొకరు తెల్వనట్టే ఉండాలే. ఇంకెన్నాళ్ళమ్మా? కొన్నాళ్లే బుజ్జమ్మ. నాన్నొచ్చి మనల్ని తీసుకెళ్లేంత వరకా? మీ నాన్నకు నా మీద కోపం పోయే వరకు. అవును బుజ్జమ్మ. ఆ రోజు ఎంతో దూరంలో లేదు బుజ్జమ్మా. అతి త్వరలోనే నాన్న మిమ్మల్ని కలుస్తారు. బుజ్జమ్మ, బ్యాగ్లో బట్టలు సర్దుకున్నావు కదా, అలాగే బుక్స్ కూడా సర్దుకో. నువ్వు అట్నుంచి అట్టే స్కూల్కి వెళ్ళాలి. ఓకే. చూడే, నువ్వు ఆడిపోయినాక గా సైతన్ మనోహరికి సుక్కలు చూపియాలే. అవునమ్మా, ఇన్నాళ్ళు ఆ రాక్షసి మిమ్మల్ని పెట్టిన కష్టానికి రెట్టింపు కష్టం మీరు తనకివ్వాలి. హ్మ్. అందుకేగా మిస్ అమ్మ అక్కడికొస్తుంది. ఇదేంది, నువ్వొచ్చినవేంది? మా బాగిని తీసుకోనికి గా మనోహరి వస్తుందనుకున్నానే. ఆ బకరా అక్కడ వెయిట్ చేస్తుంది. మిస్ అమ్మని తీసుకొస్తానని నేనొచ్చాను. వాళ్ళెవరికి డౌట్ రాలేదు కదా రాతో. ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వలేదు కదా మిస్ అమ్మ. నీ వలలో ఆ వెర్రి చేప అడ్డంగా పడింది. గది మామూలు చేప కాదు రాతోడ్, సొరచేప. దాన్ని అడ్డంగా కోసి కారం పెట్టాలి. ముందు ముందు జరగబోయేది అదే. ఆ చేపని మిస్ అమ్మ కటకట కటకట కట ఖండ ఖండాలుగా నరికి పులుసు పెట్టేస్తుంది.